నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? చెప్పడానికి ఏమీ లేక కిరసనాయిల ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, కరెంట్ ధర పెరిగింది, పప్పులు ఉప్పుల ధరలు పెరిగినాయి, నూనె ధర పెరిగింది అని చెప్తున్నాం. చంద్రబాబు గారు, మీరు గాని మీ పార్టీ వాళ్ళు గాని, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో రకరకాల పార్టీలు, ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఉన్నారు. పాలన వేరు చేస్తున్నారు. ఏ దేశంలో ఆంధ్రప్రదేశ్ కుండా నూనె చవకుందో చెప్పండి. జగ్గపేట నుంచి 10 లారీలు పంపిస్తాం, నూనె చవకుంటూ తెచ్చేస్తాం. మిగతా 28 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా, అక్కడెందుకు ధరలు మనకంటే ఎక్కువ ఉన్నాయి? ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడానికి కారణం అతను ఇంకొక రకమైన ఆరోపణ ఈ ప్రభుత్వం మీద చేయగలిసినటువంటి స్థితిలో లేడు. చంద్రబాబు, ఈ పార్టీ ప్రభుత్వం ఈ గ్రామంలో ఈ వర్గానికి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం లేదని చెప్పగలరా? లేదు. కులం చూశారు, మతం చూశారు అని చెప్పగలరా? మా పార్టీకి ఓటు వేయలేదు కనుక ఇవ్వము అని ఎప్పుడైనా అన్నారా? నీలాగా ఇంటి మీద వైఎస్ఆర్ పార్టీ జెండా మాత్రమే కడితీస్తామని చెప్పారా? లేదు. ఏ గ్రామంలో అలా అడిగితే ఎవరు అలా చెప్పడం లేదు. ఏమి నువ్వు ఆరోపించగలవు?